తెలంగాణ ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోరుతూ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉద్యోగ సంఘాలు పోరుబాటు పట్టాయి. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు నేడు షామీర్పేటలోని సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిప్రకాష్ మరియు గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి వినోద్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. మధ్యాహ్న విరామ సమయంలో ఉద్యోగులందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి కార్యాలయ ప్రాంగణంలో తమ నిరసనను వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు జిల్లా కలెక్టర్ మన్ను చౌదరి గారిని కలిసి తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖలకు చెందిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. సమస్యల పరిష్కారం కాకపోతే పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు ఈ సందర్భంగా హెచ్చరించారు. 5 సంవత్సరాలు చేస్తే ప్రజాప్రతినిధులకు 5 సంవత్సరాలు చేస్తే పెన్షన్ ఉంటుంది. 2 సార్లు ఎమ్మెల్యేలు అయితే 2 సార్లు ఎమ్మెల్సీలు అయితే పెన్షన్ ఉంటుంది. మేము మీరు వద్దని అనట్లేదు, కానీ మాకు సంబంధించి సార్ కొంచెం చెప్పండి. ఓకే మేడం, మన మేడం బాగారు ఖచ్చితంగా మీరు హామీ ఇచ్చినట్టుగా కేబినెట్ లో అప్రూవ్ చేసినట్టుగా మే 1వ తారీఖు నుంచి ఖచ్చితంగా ఈహెచ్ఎస్ ను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ధర్నా కార్యక్రమాన్ని రోజంతా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 5 వరకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దిగొచ్చి మా సమస్యలు సాల్వ్ చేయాలి. లేకపోతే జేఏసీ ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల యొక్క జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అన్ని సంఘాలతోటి ఈరోజు ఈ యొక్క లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కార్యక్రమాన్ని మేము చేపట్టినాం. ఇందులో ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, గెజిటెడ్ అధికారులు, అవుట్సోర్సింగ్ వాళ్ళు అందరూ ఇందులో పాల్గొని వారి యొక్క ఆలోచనలను ప్రభుత్వానికి తెలియజేయాలని నాయకత్వాన్ని కోరటం జరిగింది. అందులో మొదటి సమస్యగా మేము పిఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి 3 సంవత్సరాల దగ్గర పడతా ఉంది. ఇంతవరకు దాని రిపోర్ట్ రాలేదు, మాకు రావాల్సిన ఫలాలు రాలేదు. కాబట్టి దయచేసి ఆ రిపోర్ట్ను తెప్పించుకొని 51% మార్కెట్లో ఉన్న వస్తువు యొక్క ధరల అనుకూలంగానే 51% మాకు గ్యాప్ వచ్చింది. కాబట్టి ఆ 51% ఫిట్మెంట్ను ఇస్తూ ప్రభుత్వం వెంటనే పిఆర్సీని ప్రకటించాల్సిందిగా మొదటి డిమాండ్గా మేము మాట్లాడుతూ ఉన్నాము. రెండవ డిమాండ్ ఏంటంటే ఉద్యోగుల దాచుకున్న పైసలు తీసుకునే వీలు లేకుండా అన్ని పెండింగ్ బిల్స్ చేయటం మూలంగా సుమారు 13,000 కోట్ల రూపాయల ప్రభుత్వ బకాయిలను ప్రభుత్వం 1 షాట్ క్లియరెన్స్ లోపల 13,000ను కేటాయించి వాటిని ఇమ్మీడియట్గా ఆ బిల్స్ అన్ని క్లియర్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదే రకంగా హెల్త్ కార్డ్ అనే విషయంలో ప్రభుత్వము మాకు ఇస్తామని మాట ఇచ్చినప్పటికీ ఇంకా దాని విధి విధానాలు రూపొందించలేదని చెప్పినారు. మే 1వ తారీఖు నుంచి దానిని అమలు చేస్తామని ప్రభుత్వం మాట ఇచ్చినది. కాబట్టి మే 1వ తారీఖు నుంచి హెల్త్ కార్డ్స్ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఇవ్వాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ మరి ఒకసారి కొత్తగా ఉద్యోగులు ఎవరైతే ఉద్యోగంలోకి వచ్చినారో వాళ్ళందరికీ ఓపీఎస్ పెన్షన్, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తూ వారికి మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని కోరుతూ ఉద్యోగులు ఇది మొదలుగా ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ మాత్రమే చేస్తున్నాము. ఇక్కడ నుంచి రాబోయే కార్యక్రమము ఉద్యోగుల సమస్యల లక్ష్య సాధన గురించి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము అలసత్వం వహించకుండా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం.